ఎడారిలో సెలయేళ్ళు. డిసెంబర్ 31వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసను. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. 20 ఏళ్ళు కానివ్వండి, 70 ఏళ్ళు కానివ్వండి, గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు. కలిమిలోనూ లేమిలోనూ, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంట బయట, భూమి మీద నీళ్ల మీద, గౌరవంలో అగౌరవంలో, కంగారులో ఆనందంలో, శ్రమలో విజయంలో, ప్రార్థనలో శోధనలో ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేశాను. చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి. వాటి కొమ్మలు, కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదాని వెంట ఒకటి ఉండడం కంటకింపుగా ఉంటుంది. అలాగే గడిచిన నీ సంవత్సరాల వరసలన్నీ ఒక్కొక్కసారి వెనుదిరిగి చూడు. కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని, దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నిలిపిన కాండాలను, సంతోషాల కొమ్మలను చూడు. ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా? అవును, ఎన్నెన్నో ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి. ఇంతవరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది. కొంత దూరం నడిచిన తరువాత ఇంతవరకు అని అతడు రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట. దాటాల్సిన దూరం ఇంకా ఉంది. శ్రమలు, ఆనందాలు, శోధనలు, విజయాలు, ప్రార్థనలు, జవాబులు, కష్టాలు, శక్తి, పోరాటాలు, అస్వస్థతలు, ముదిరే వయసు, మరణం, ఇలా ఇంకెన్నో ఉన్నాయి. అంతేనా? లేదు, ఇంకా ఉంది. యేసు పోలికలోనికి మేలుకొలుపు, సింహాసనాలు, వీణలు, స్తుతిగీతాలు, కీర్తనలు, తెల్లని వస్త్రాలు, యేసు ముఖారవిందం, పరిశుద్ధుల సహవాసం, దేవుని మహిమ, నిత్యత్వపు సంపూర్ణత. ధైర్యం తెచ్చుకోండి. గొప్ప విశ్వాసంతో మీ ఎబెనెజరును నిలబెట్టండి. ఇంతవరకు వెంటనున్నవాడు ఇక పైన జంటగా ఉంటాడు. ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది. ఆల్పు పర్వత శ్రేణుల్లో గొల్లవాళ్లకు ఒక మంచి అలవాటు ఉంది. ప్రతిరోజు ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు. అక్కడ గాలి పరిశుభ్రంగా ఉండడం వల్ల వాళ్ల పాటలు చాలా దూరం వినబడతాయి. కను చీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగు చేసి ఆ కొండదారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు. ఇంతవరకు దేవుడు కాపాడాడు, ఆయన నామానికి స్తోత్రాలు అని. చివరగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు. గుడ్ నైట్, గుడ్ నైట్. ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే, ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తెలివస్తూ దూరతీరాల్లో మెల్లిగా లీనమైపోతుంది. ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం. యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహమిస్తుంది. ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయాలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి. ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము. విమోచన పొందిన వాడతో కలిసి సింహాసనాసీనుడైన వానికి, గొర్రెపిల్లకు మహిమ ఘనత సదాకాలము కలుగునుగాక అంటూ ఉత్సాహగానం చేస్తాం. యుగ యుగాలకు ఇదే పాట. యేసు చూపించాడు నాకు బాట, మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనము. దేవుడు మిమ్ము దీవించుగాక.
ఆమెన్. ఆమెన్.